నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి అవతారం దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగాంచింది. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి బృందావనం ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో చోట్ల శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాలు, బృందావనాలు నిర్మించి కొలుస్తున్నారు. అలాంటి ఆలయాల్లో ఒకటైన శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సత్యానికి ధర్మవ్రతానికి మారుపేరైన ఓ రాఘవేంద్ర, కల్పవృక్షము కామధేనువు లాంటి నిన్ను సదా సేవించి భజిస్తాము అని భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని కొలుస్తారు. కలియుగంలో మానవ అవతారాన్ని దాల్చి సంపూర్ణ భగవదంశగా వెలుగొందిన అవధూత అంశ శ్రీ రాఘవేంద్రుల వారిది. ఈ కలియుగంలో 15-16వ శతాబ్దం మధ్యకాలంలో విరబూసిన భక్త కుసుమం శ్రీ రాఘవేంద్రుల వారి దివ్య చరితం ఎంతో విశేషమైంది. శ్రీ రాఘవేంద్ర స్వామి అవతార విశేషాలను పరిశీలిస్తే, కృతయుగానికి ముందు కాలంలోని పురాణ గాథల్లోనికి వెళితే, శంకుకర్ణుడు అన్న మహాభక్తుడు సదా శ్రీమన్నారాయణుని అర్చిస్తూ దేవలోకంలో ఉండేవాడట. శ్రీమన్నారాయణునికి చేసే పూజల్లో బ్రహ్మదేవునికి సహాయం అందిస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో శంకుకర్ణుడు హరినామ స్మరణంలో మునిగి బ్రహ్మదేవుని పూజకు అవరోధం కలిగే విధంగా ప్రవర్తించినందువల్ల బ్రహ్మ కినుక వహించి శంకుకర్ణుని రాక్షసుడవై జన్మించు అన్న శాపాన్ని పెట్టాడు. శంకుకర్ణుడు శ్రీహరిని వేడుకొన్నాడట. అంతట శ్రీహరి శంకుకర్ణునికి కలిగిన శాపమును లోక కళ్యాణం కొరకు వినియోగించి జగత్తునందు హరిభక్తిని, సాత్విక వ్యక్తిత్వ శక్తిని చాటి చెప్పి పురాణ ప్రసిద్ధుడవు కమ్మని శంకుకర్ణుని ఆశీర్వదించాడట. హరిభక్తుడైన శంకుకర్ణుడు జన్మలను ఎత్తుటకు కొంత బాధపడ్డా తన జన్మల వలన ఆ శ్రీహరి భక్తిని, సాత్విక తత్వాన్ని లోకాలకు చాటి చెప్పే భాగ్యం కలిగించినందుకు ఆ శ్రీమన్నారాయణునికి నమస్కరించి భగవదాజ్ఞను శిరసావహించిన కథనం నృసింహ పురాణంలో గోచరిస్తుంది. అలా శంకుకర్ణుడు దాల్చిన 3 అవతారములే వరుసగా శ్రీ భక్త ప్రహ్లాద, శ్రీ వ్యాసరాయ మరియు శ్రీ రాఘవేంద్ర స్వామి. ఈ 3 అవతారాల్లో ప్రదర్శించిన గుణములు దైవత్వము, సాత్విక తత్వము, భక్తి తత్వములు. విశాల ప్రాంగణంలో నిర్మించిన శ్రీ రాఘవేంద్ర బృందావన ఆలయంలోని శ్రీమన్నారాయణ సమేత దశావతార మూర్తులు ఎంతో సుందరంగా కనిపిస్తారు. భక్తుల అనుకూలార్థం శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాలు, ఆలయాలు ఎన్నో వెలిశాయి. ఆ కోవలోకి చెందినదే నేడు మన తీర్థయాత్రలో దర్శించే శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన ఆలయం. కర్నూలు నగరాన్ని ఆనుకొని ఉన్న శిల్పా టౌన్షిప్ లో వేంచేసి ఉన్న ఈ ఆలయం పవిత్రతకు, ప్రశాంతతకు పేరెన్నిక గల సన్నిధి. రూపాల సంగమేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో కల శిల్పా టౌన్షిప్ లో విశాల ప్రాంగణంలో నెలకొన్న శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనం ఆలయంలో మందిర ప్రాకారాలపై శిల్పీకరించిన శ్రీమూర్తులు బృందావనానికి చేరుకున్న భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి. వనం అన్నట్లుగానే ఆలయం చుట్టూ వృక్ష సంపద, మధ్య భాగాన ఆలయం, ఎదురుగా దర్శనమిస్తారు శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి. ప్రక్కనే వేప, రావి చెట్ల ఛాయలో నాగబంధ షణ్ముఖ స్వామి దర్శనం కలుగుతుంది. ఆ స్వామిని అర్చిస్తే నాగదోషాలు, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. మరో ప్రక్క నవగ్రహ దేవతా మండపం. హిందూ సాంప్రదాయంలో అటు ఆలయాల్లో నిత్య పూజా విధానంలో కూడా మండప ఆరాధనలు దేవతలతో పాటు నవగ్రహ దేవతలను మంత్రోక్తంగా ఆహ్వానించి అర్చించటం అన్నది ఆచారం. అందుకు ప్రధాన కారణం మానవ స్థితిగతులను ప్రభావితం చేసే శక్తి సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి మొదలు నవగ్రహాలకు ఉండటమే. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల అవతారం నుండి అన్ని అవతారాల్లో ఆరాధించిన స్వామి శ్రీమన్నారాయణుడు. అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాల్లో ఆ ఆది పురుషునికి రూపం లేకపోయినా
శ్రీమన్నారాయణుని శంఖు చక్ర గదాధారునిగా భావించి కొలవటం అనాదీయం. అలాంటి శ్రీమన్నారాయణుని సుందర రూప దర్శనం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుల భారీ శ్రీమూర్తి సుందర రూపం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. శ్రీవారికి క్రింది భాగాన పంచముఖ ఆంజనేయ స్వామి భక్తుల సంరక్షకునిలా వివిధ ఆయుధాలతో దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువు దశావతార మూర్తులైన కూర్మావతారం ఎంతో విచిత్రంగా గోచరిస్తుంది. నడుము నుండి పైభాగం విష్ణు స్వరూపంగా, క్రింది భాగం తాబేలు అవతారంగా ఆ స్వామి కూర్మావతార రహస్యాన్ని విశదపరుస్తుంది. ప్రక్కనే వరాహావతారం శరీరమంతా మానవ రూపమూర్తిగా, ఒక్క ముఖం మాత్రము వరాహంలా భూమండలాన్ని తన దంష్ట్రాలతో పైకి ఎత్తిపట్టుకున్న రీతిలో దర్శనమిస్తారు వరాహ అవతారంలోని శ్రీ మహావిష్ణువు. ప్రకృతి క్రమంలో, సృష్టి ఆవిర్భావ క్రమంలో మరో ప్రధాన అవతారం మత్స్య అవతారం. ఇక్కడ కూడా క్రింది భాగం చేపలాగా, పైభాగం విష్ణుమూర్తిలా గోచరిస్తారు మత్స్య అవతార స్వామి. అలాగే శ్రీరామ, శ్రీకృష్ణ, కల్కి అవతారాంశల మూర్తులు దర్శనమిస్తాయి. కర్నూలు నుండి నంద్యాలకు వెళ్లే జాతీయ రహదారిలో గల శ్రీ రూపాల సంగమేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే కొండ ప్రాంతం కింది భాగాన గల శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో గల ఉపాలయాలు, దేవతా వృక్ష సంపద ఎంతో ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది. ఆలయం చుట్టూ పచ్చికతో శోభిల్లే ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా గోచరిస్తుంది. రంగురంగుల పుష్పమాలికలు, దేవతా వృక్షాలు ఈ శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన ఆలయ శోభను, ప్రశాంతతను ఇనుమడింపచేస్తాయి. అధునాతన నిర్మాణ శైలిలో కనిపించే కర్నూలు శిల్పా టౌన్షిప్లోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం నిర్మాణ స్థాయి నుండి ఎన్నో విశేష అంశాలతో నిండి ఉంది. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ నిర్మాణంలో కొన్ని అద్భుత ఘట్టాలు జరిగాయి. దాదాపు 10-11 సంవత్సరాల క్రితం స్థలదాతలు మంత్రాలయ పీఠం వారికి స్థలాన్ని అప్పగించినా ఆలయ నిర్మాణంలో జాప్యం జరిగింది. అటు తర్వాత బొగ్గరపు వాసుదేవయ్య గారు స్థానిక భక్తుల సహాయ సహకారాలతో స్వామి మాధవ తీర్థ స్వామి, కర్ణాటకలోని కోలారు పీఠాధిపతుల సూచనలతో మంత్రాలయం నుండి మృత్తికను తెచ్చి ప్రతిష్టాపన కావించ తలపెట్టారు. మృత్తికను తెస్తున్న సమయంలో రాత్రివేళ వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురై 15 అడుగుల లోయలో పడిందట. కాని అందులో ఉన్న స్వామీజీతో సహా ఏ ఒక్కరికి చిన్న గాయం సైతం కాక అందరూ క్షేమంగా బయటపడటం ఓ అద్భుత ఘటన. అది కేవలం శ్రీ రాఘవేంద్ర స్వామి మహిమే అని అందరూ విశ్వసించారు. ప్రతిష్టాపన జరుగుతుందో లేదో అన్న ఆందోళనలో పడ్డ ఆలయ నిర్మాణకర్తలకు శ్రీ మాధవ తీర్థ స్వామివారు ఆశీర్వచనములు అందించి ఎంతో వైభవంగా కార్యక్రమాన్ని జరిపించారు. సాక్షాత్తు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం నుండి తెచ్చిన మృత్తికను స్థాపించి స్వామివారి బృందావనాన్ని నిర్మించి అర్చనాది క్రతువులను నిర్వహిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి నిత్యం జరిగే అభిషేకాలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాయి. పంచామృతాలు, పండ్ల రసాలు, పాలు ఈ అభిషేకంలో ప్రధానం. అలాంటి దివ్య ద్రవ్యాలతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతారు. ప్రక్కనే ఉన్న పరమశివుని లింగరూపమూర్తి ఆది దైవమైన శివునికి కూడా అభిషేకం కావిస్తారు. పాలు, పంచదార, తేనె, లేత కొబ్బరి నీటితో అభిషేకం కావిస్తారు. అభిషేకానంతరం కర్పూర హారతి సమర్పించి అలంకారాలు చేసి భక్తులకు హారతిని, స్వామి అనుగ్రహాన్ని అందిస్తారు. జ్యోతి స్వరూపుడైన పరమాత్మ జ్యోతిని ఇక్కడ విశేషంగా ప్రతిబింబిస్తారు. దివ్యాలంకారాలతో వెలుగొందే ఆ పరమశివుని సుందర రూపం ఎంతో మనోహరంగా గోచరిస్తుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి పూర్వాశ్రమ చరిత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ స్వామి గత జన్మల నామాలు, శ్రీ రాఘవేంద్ర స్వామిగా ఆవిష్కరించిన చారిత్రక అంశాలు మహిమాన్వితంగా కనిపిస్తాయి. ఆ స్వామి జీవిత చరిత్రను ప్రతిబింబించే చిత్రాలను ఎంతో అందంగా అమర్చారు. ఆ చిత్రాల దర్శనంతో ఆలయ ప్రవేశం చేసిన భక్తులకు
స్వామి సంక్షిప్త చరిత్ర విశదమవుతుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర పూర్వాపరాలను పరికిద్దాం. కర్నూలు శిల్పా టౌన్షిప్లో దేదీప్యమానంగా వెలుగొందుతున్న శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన ఆలయంలో స్వామివారు సజీవ సమాధి చెందక ముందు గల అనేక ప్రధాన ఘట్టాలను చిత్రరాజముల ద్వారా సందర్శకులకు శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మ వృత్తాంతాన్ని తెలిపే ఎన్నో విశేషాలను ఇక్కడ పొందుపరిచారు. శ్రీ రాఘవేంద్ర స్వామికి అర్చనాది కైంకర్యాలు జరిపి భక్తి శ్రద్ధలతో ఆత్మ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడికి విచ్చేసే భక్తులు సాష్టాంగ నమస్కారాలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. దత్తావతార అంశాల్లో అత్యంత ప్రముఖ అంశే అయిన శ్రీ రాఘవేంద్ర స్వామి కరుణా కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని ఆశిద్దాం. జై గురు రాఘవేంద్ర. ఎంతో మహిమాన్విత స్వామి శ్రీ రాఘవేంద్ర స్వామి తపోశక్తితో తన మహత్యాలను చూపి ఎందరికో గురువుగా దేవునిగా వెలుగొందుతున్నారు. సజీవంగా బృందావనాన్ని ఏర్పరచుకుని శతాబ్దాలు గడిచినా తన తేజోశక్తితో భక్తులను కరుణిస్తున్నారు. ఆ రాఘవేంద్ర స్వామి దివ్య మహిమలు, కరుణా కటాక్షాలు మనపై కూడా ప్రసరించాలని ఆశిద్దాం.